ప్రేమను పంచే తల్లిదండ్రులు, గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త, ఆదరంగా అభిమానించే అత్తమామలు. ఇంతకంటే ఏం కావాలి? ఈ సంతోషాలను రెట్టింపు చేస్తూ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. రాబోయే చిన్నారి కోసం అటు పుట్టింటివాళ్లు, ఇటు మెట్టింటివాళ్లు సంతోషంగా ఎదురుచూస్తున్నారు. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా గడపాల్సిన ఆ తల్లి కడుపులోని చిన్నారి గురించి కూడా పట్టించుకోకుండా తనను ప్రేమించేవాళ్లను, తను ప్రాణప్రదంగా భావిస్తున్న బిడ్డను వదిలిపోయింది. కారణం కొందరు మృగాళ్లు. పెళ్లైంది, గర్భవతి అని కూడా చూడకుండా వేధింపులకు గురిచేశారు. ఆ నరకం భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బండమీద తాండాలో చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన మనుబోతుల గడ్డకు చెందిన బూక్యా డోలి బిచినీల చిన్న కుమార్తె అనూషను బండమీద తాండాకు చెందిన రమేష్కిచ్చి 2022 ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం అనూష 3 నెలల గర్భవతి. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలో కొందరు వ్యక్తులు విషం చిమ్మారు. గ్రామానికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి గత కొంతకాలంగా అనూషను వేధింపులకు గురిచేస్తున్నారు. దీని గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా సరే ఉస్మాన్ వేధింపులకు పాల్పడ్డం ఆపడం లేదు. దాంతో విసుగు చెందిన అనూష కన్నవాళ్లు, కట్టుకున్నవాడు, ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా దారుణ నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనూషను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అనూష చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మృతి చెందింది. దాంతో తమ కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, అతని మిత్రులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరి అనూష తీసుకున్న నిర్ణయం సరైందేనా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే మొన్నీ మధ్య ఢిల్లీలో జరిగిన అంజలి ఘటన గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో కారు కింద భాగంలో ఇరుక్కుపోయిన ఆమె చాలా దారుణంగా చనిపోయింది. ఈ సంఘటన డిసెంబర్ 31న చోటు చేసుకుంది. ఈ ఘటన తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి కూడా. తాజాగా ఓ వృద్ధుణ్ణి స్కూటీతో లాక్కెళ్లాడు ఓ యువకుడు. పట్టపగలు నడి రోడ్డుపై వృద్ధుణ్ణి ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 71 ఏళ్ల ముత్తప్ప అనే వ్యక్తి తన బొలెరో కారులో రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు. అదే రోడ్డుపై సోహెల్ అనే వ్యక్తి తన స్కూటీలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ చోట సోహెల్ స్కూటీ బొలెరో కారును ఢీకొట్టింది. దీంతో ముత్తప్పకు కోపం వచ్చింది. కారులో నుంచి సోహెల్పై కేకలు వేశాడు. తర్వాత కిందకు దిగాడు. సోహెల్తో గొడవ పెట్టుకున్నాడు. సోహెల్ మాత్రం తనకు ప్రమాదంతో సంబంధం లేదు అన్నట్లు అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ముత్తప్ప సోహెల్ స్కూటీ వెనుక భాగాన్ని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ముత్తప్ప స్కూటీని గట్టిగా పట్టుకోగానే సోహెల్ స్కూటీని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ముత్తప్ప ఒక్క ఉదుటున కింద పడ్డాడు. అయినా ఆయన స్కూటీని విడవలేదు. సోహెల్ కూడా ముత్తప్ప కింద పడ్డ వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అలా వేగంగా ముందుకు దూసుకుపోయాడు. ముత్తప్ప వెనకాల వేలాడుతూ ఉండగా రోడ్డుపై వేగంగా ఈడ్చుకెళ్లాడు. ఇది గమనించిన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అతన్ని అడ్డగించారు. ఈ ఘటనలో ముత్తప్పకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఆ వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముత్తప్ప ఆరోగ్యం బాగానే ఉంది. మరి స్కూటీతో వృద్ధుణ్ణి లాక్కెళ్లిన యువకుడి అరాచకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.